ఈనాడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యముల ద్వారా ఈ సమయంలో మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని ప్రభుని అడిగారు. అప్పుడు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక చిన్న బిడ్డను ఆయన దగ్గరికి పిలిచి ఆ బిడ్డను వారందరి మధ్యలో నిలవబెట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని దేవుడు వారికి సమాధానం ఇచ్చారు. శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, చిన్న బిడ్డల వంటి వారిగా మీరు ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలోనికి చేరలేరు. వాళ్ళు అడిగింది ఒకటి, ఎవడు గొప్పవాడు అని అడిగారు. కానీ ఈయన ఇచ్చిన సమాధానం ఏంటి? అర్థమైందా? ఆయన అడిగింది ఏంటి? వాళ్ళు అడిగింది ఏంటి? శిష్యులు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు. ఈయన చెప్పిన సమాధానం ఏంటి? పలానోడు గొప్పడని చెప్పాలి కదా. యోహాను గొప్పడో, పేతురు గొప్పడో, ఆ రోజుల్లో ఎవరు భక్తులు ఉన్నారో, యోబు గొప్పడో ఏటో చెప్పాలి. కానీ ప్రభు అదేం చెప్పలే. ఆయన అంటారు, గొప్పోడు కాదా సంగతి అసలు కాదు, అది కాదు. పరలోక రాజ్యము చేరాలంటే ముందు ఇదిగో మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వంటి వారుగా బ్రతకాలి, అప్పుడు పరలోకం చేరతారు అని ప్రభు చెప్పారు. పరలోక రాజ్యం చేరాలంటే మన జీవితాలు ఎలా మార్చుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు వాక్యములో చాలా ఉపమానాలు చెప్పారండి. బైబిల్లో చాలా ఉపమానాలు ప్రభు చెప్పారు. పరలోక రాజ్యం చేరాలంటే మనం ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా కట్టుకోవాలి. యేసుప్రభుని నమ్ముకున్నాం, ఒక స్వస్థత కార్యం ద్వారా దేవునిలోకి వచ్చాం, లేదా సత్యం కొరకు అన్వేషణ చేసి దేవుని తెలుసుకున్నాం. సత్యం కోసం అన్వేషణ చేసి దేవుని తెలుసుకునేవారు చాలా తక్కువ మందిలండి. కానీ ఎక్కువగా ఏదో ఒక కార్యాన్ని దేవుని నుంచి పొంది, ఏదో ఒక మేలును పొంది దేవుని శక్తిని చూచి చాలామంది ప్రభులోకి రావడం అనేది ఎక్కువగా మనం చూసే సంఘటనలు ఈ లోకంలో. అయితే ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభులోకి ఎందుకు వచ్చామంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఒకటి, ప్రభులోనికి మనము రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండాలంటే మోక్షానికి చేరాలి. అది మన ప్రధాన కారణమై ఉండాలి. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు చేరలేరని ప్రభు చెప్పేశారు. ఇప్పుడు పరలోక రాజ్యము మనం చేరాలి అంటే మొట్టమొదటిగా మార్పు చెందాలి, మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. ఇది మనకు తెలిసింది. అయితే ఒక విషయం గమనించాలి, పరలోక రాజ్యానికి దాని ద్వారా మనము యోగ్యతను సంపాదించాం. పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిసం, ఇవి పరలోక రాజ్యానికి ఒక ఎలిజిబిలిటీ. అర్థమవుతుందా? అయితే పరలోక రాజ్యము చేరాలంటే ఇంకా కొన్ని ఉంటాయి. బాప్తిస్మము తీసుకొని ప్రభు బలలో ప్రతి ఆదివారం లేదా నెలకొకసారి మనము ప్రభు బలలో చేతులు పెట్టినంత మాత్రాన పరలోక రాజ్యం చేరం. మరి ఎలా చేరుతాము అంటే పరలోక రాజ్యం
పరలోక రాజ్యము చేరడానికి ఏ విధంగా నడవాలని ప్రభు చెప్పారో ఆ విధంగా మనం నడిచినప్పుడు పరలోక రాజ్యం చేరతాం. అమ్మయ్య, పాపలు ఒప్పేసుకున్నాను, మారు మనసు పొందేశాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను, ఇంక పరలోకం వెళ్ళిపోతానా? కాదు. మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన జీవితంలో నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి, మార్చుకోవలసినవి చాలా ఉంటాయి, సరిచేసుకోవలసినవి చాలా ఉంటాయి. కాబట్టి బాప్తిసం తీసుకున్నాను కదా, నేను ఇంక పరలోకం వెళ్ళిపోతానులే అంటే కాదు. ప్రతి దినము మార్చుకోవాలి, ప్రతి దినము నేర్చుకోవాలి, ప్రతి దినము సరి చేసుకోవాలి, వాక్యము చేత కడగబడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి, ఆరాధన ద్వారా ఆత్మలో బలపరచబడాలి, దేవుని యొక్క ముఖకాంతిలో మన పాపములని కూడా తొలగించుకోవాలి. ప్రతి దినము ఈ ప్రక్రియ మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. అందుకే ప్రభు అంటారు, ఒకడు పరలోక రాజ్యము చేరాలంటే వాడు మార్పు నంది చిన్న బిడ్డల వంటి వాడైపోవాలి. ఎలా అయిపోవాలి చూడండి. పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు చిన్న బిడ్డ వంటి వాడవై అయిపోవాలి. లింక్ ఎలా పెట్టేశాడు దేవుడు, అది కాదు చూడు, వాళ్ళ బతుకు చాలు వెళ్ళిపోతావు. చూసారా? నిజం. కొన్నిసార్లు వాక్యం లేకుండానే చిన్న బిడ్డలను చూసి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అవునా? ఎందుకని? చిన్నప్పుడు వారిలో వాక్య కదలికలు కనబడతాయి. పిల్లల్లో చాలా విషయాలు వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అందుకే ప్రభు అంటారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే. ఎందుకని ప్రభు మాట అన్నారు? ఎదిగే కొలది మనిషి మార్పులు చెందుతూ ఉంటాడు. ఎదిగే కొలది మనిషి మాట మారుతూ ఉంటుంది, ప్రవర్తన మారుతుంది, చూపులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, పద్ధతులు మారుతాయి, పని విధానం మారుతుంది. ఎదిగే కొలది మనిషిలో మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు అంటారు, చిన్న బిడ్డల వంటి వారు అయితేనే తప్ప మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకంతే, ఇంకంతే, వేరే మార్గం ఏం లేదు. చిన్నపిల్లల వంటి వారై మార్పు నొంది, ప్రభు చెప్పారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములు ఎంత మాత్రము ప్రవేశించారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నారు ప్రభు. చిన్నపిల్లల వలె ఉండాలి. అసలు చిన్నపిల్లలు ఎలా ఉంటారు? వాక్య ఆధారాలతో మీకు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చిన్నపిల్లల యొక్క కదలికలు ఏ విధంగా ఉంటాయో వాక్య ఆధారాలతో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలోనే మొదటి వచనంలోనే మనకు ఒక సమాధానం కనిపిస్తుంది. శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడిగాను. మీరు చూచారో లేదో, చిన్నపిల్లలు మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు? ప్రభా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు నాయనా అని అడిగారు. చిన్నపిల్లల్లో మీరు ఈ అనుభవం చూస్తారు. ఏంటి చెప్పనా? వారు ప్రతిదాన్ని వివరంగా అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు. అవునా? చిన్నపిల్లల్లో ఈ లక్షణం మనకు బాగా కనబడుతుంది. మీరు చిన్నప్పుడు వాళ్ళని బయట తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్తే వాడు అంటాడు, నాన్న అదేంటి, ఇదేంటిది, ఇరే ఇది ఆటోర్ అంటే ఆతువా ఆతువా అంటాడు. అవునా? అలా రోడ్డు మీద కాకిని చూపించి నాన్న నాన్న అంటాడు. అది కాకి అంటే కాకా కాకా అంటాడు. అవునా కదా? చూడండి, చిన్నపిల్లల్లో ఉన్న మొట్టమొదటి మనస్తత్వం ఏంటంటే, స్వభావం ఏంటంటే, వారు ప్రతిదీ కూడా అడుగుతారు, వివరంగా అడుగుతారు. మన బుర్ర తినేస్తారు చిన్నపిల్లలు. అవునా కదా? ఆడి కిచెన్లోకి ఎంటర్ అయ్యాడంటే ప్రతిదీ అడుగుతాడు. ఆడు అదేంటి అంటాడు, ఇదేంటాడు, ఇదేంటాడు, అదేంటి అది ఇది బుర్ర తినేస్తాడు అంతే. మనం కొన్నిసార్లు చెప్పలేక రా పారా బాబా, నీ బాధపడబోదు, వెళ్ళపరా బాబా అంటాం మనం. అవునా కదా? ప్రతిదీ వారు అడుగుతారు. శిష్యుల్లో ఆ లక్షణం కనబడుతుంది. ప్రభా, మాలో ఎవడ గొప్పోడు అడగడం మంచిదైంది. మీకు విషయం చెప్తున్నాను, మనం ఎంత పెద్దోళ్ళమైనా ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. ఈ అనుభవం మనకి చాలా ఇంపార్టెంట్. పిల్లల వల్లే, పిల్లలు ఎలా అయితే ప్రతిదీ అడుగుతారో అలా అడగాలి. నిజం, అడగడం అనేది మీకు విషయం చెప్పనా, చాలా విషయాలు మీరు తెలుసుకోలేకపోవడం గల కారణం ఏంటంటే అడగకపోవడమే. వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఎన్నో సందేహాలు వస్తాయి. ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని వాక్య ప్రేరేపణలు ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి.
వాక్యం ఇలా వింటున్నప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి, బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? అడగాలి. అడగరు చాలామంది. మాకు తెలుసులే, కొంతమంది మాకు తెలుసు. వీళ్ళు అడగరో, చెప్తే వినరో. కొంతమంది ఇలా ఉంటారు. అడిగి తెలుసుకోవాలి ప్రతిదీ వివరంగా. ప్రతిదీ అంటే జాగ్రత్త వినండి. ప్రతిదీ అంటే నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి అంశము గురించి మాట్లాడుతున్నా. శరీర సంబంధం విషయాలు కాదు సుమా, అర్థమవుతుందా? శరీర సంబంధం విషయాలు ప్రతిదీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆత్మ సంబంధం విషయాలు ప్రతిదీ కూడా వివరంగా అడిగి మనము తెలుసుకోవాలి. శిష్యులు ఆ రోజున అడిగారు, ప్రభువా మాలో ఎవడు గొప్పవాడు? ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో. చూడండి, అక్కడేమో ఎవడు గొప్పవాడని అడిగారు. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఏమని అడుగుతున్నారు? చెప్పాలి. ప్రభువా, అసలు నీ రాకడెప్పుడు? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు. మీకు విషయం చెప్పనా? యేసుప్రభు శిష్యులు ఇలా అడగడము ఈ రోజున దేవుని రాకడ ఏ సమయంలో వస్తుందో మనం తెలుసుకోవడానికి ఈ సందర్భం ఆధారమైంది. చాలామంది అడగరు. నేను చెప్తున్నా, నీవు అడగకపోతే చాలా ఆత్మీయ విషయాలు తెలుసుకోలేవు. అడగాలి. నీకు సందేహం వస్తే సేవకునికి ఫోన్ చేసి నీ డౌట్ ఏంటో అడుగు. లేదంటే మోకరించి దాని నిమిత్తమే ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు. ఆత్మీయ జీవితాల్లో ఏ సందేహాలు వచ్చినా అవి మనం క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఆ సందేహాలు క్లియర్ చేసుకోకపోతే అపవాది మనలను శోధిస్తాడు. ఏం చేస్తాడు? అపవాది శోధిస్తాడు. మన సందేహాలు క్లియర్ చేసుకోవడం చాలా అవసరం. అడగడం ఎందుకులే అని నిర్లక్ష్యంగా కొంతమంది, నేను అడిగేదేంటి అని ఇగోతో కొంతమంది, ఏమడుగుతాములే అని సిగ్గుతో కొంతమంది అడగడం మానేస్తారు. చిన్నపిల్లలు అలా కాదు. అదేంటి, ఇదేంటి, ఇది ఎందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇది ఎందుకు వాడతారు, దీంతో ఏం చేస్తారు, దీన్ని ఏమంటారు అని ప్రతిదీ వాళ్ళు అడుగుతారు. చిన్నపిల్లల్లో కనిపించే శ్రేష్టమైన లక్షణం అది శిష్యుల్లో ఉంది. అయ్యా మళ్ళీ ఎవడు గొప్పోడు? అడగడం వల్ల మంచిదైంది. లేకపోతే యేసుప్రభు, రే మీ అందరికంటే పేతురు గొప్పోడురా అని అన్నాడు అనుకో, వీళ్ళందరూ ఏం చేస్తారు? వదిలేస్తారు యేసుప్రభుని. వీళ్ళు మామూలులే. పేతురు గొప్పడు అంటలే, ఇంకెందుకు, నీకు పేతురు ఉన్నాడుగా ఇక మాతో పని ఎందుకులే, వెళ్ళు నువ్వు పేతురు ఉన్నానులే అని యేసుప్రభుని వదిలేసి వచ్చేస్తారు వీళ్ళు. లేకపోతే ఈడు గొప్పోడు అంటారు, ఈయన లేపేయాలి. అర్థమవుతుందా? నేను గొప్ప అనుకోవడం ద్వారా అక్కడ ఏమొస్తాయి? వివాదాలు వస్తాయి, తగాదాలు వస్తాయి, వ్యత్యాసాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. మనందరూ సమానమే అనుకుంటే ఏ గొడవ ఉండదు. అవునా కదా? వారు అడగడం మంచిదైంది. అడగకపోతే నేను గొప్ప నన్ను కొట్టుకు చదిరే వాళ్ళు. నిజం. అంతేకాదు, ఏకాంతం ఉన్నప్పుడు రెండోసారి అడిగారు, ప్రభా ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచన లేవు ప్రభా, నువ్వు వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది పరిస్థితి, దేవుని రాకడలో ఎలా ఉంటుంది, ఈ యొక్క వాతావరణం ఎలా ఉంటుంది ప్రభా, నువ్వు వచ్చేటప్పుడు ఈ లోక పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రభా అని ప్రభువును వాళ్ళు అడిగారు. ఈ రోజున దేవుని రాకడ సమీపంగా ఉందని మనం ఎలా తెలుసుకోగలిగామో చెప్పనా? ఆనాడు శిష్యులు అడిగారు కాబట్టి. వాళ్ళు అడగకపోతే ఈ రోజున మనం తెలుసుకునే వాళ్ళం కాదు. అవునా కదా? దేవుని రాకడ సమీపంగా ఉందని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకని? ప్రభు చెప్పారు, ఇదిగో యుగ సమాప్తికి నా రాకడ సూచనలు ఇవే. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు జరుగుతాయి, హత్యలు, కరువు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు అని దేవుడు చాలా వివరంగా వాళ్ళకి చెప్పాడు. ఒకవేళ అడగకపోతే వారు ఆ విషయాలు తెలుసుకునే వాళ్ళే కాదు. కనుక ప్రతిదీ వివరముగా అడిగి తెలుసుకోవడం అనేది మన జీవితంలో చాలా
అవసరమైన విషయం. ఇంకొక వాక్య లేఖనం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోయామయ్యా ప్రభువా. ఆయన ఏకాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులందరూ వెళ్ళి, ఒరే నన్రా యేసుప్రభుని మనం అడగాలి, ఆ రోజు దయ్యం ఎందుకు వెళ్ళలేదు, అసలు ఎందుకు వెళ్ళలేదు, మనం యేసుప్రభుని అడగాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చేశారు, యేసుప్రభుని అడిగారు. మీకు విషయం చెప్పనా, యేసుప్రభుని ఆ దినము వాళ్ళని అడగడం ఈ రోజున మనకు మేలైంది. అవునా? ఎందుకని? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయని మనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? వాళ్ళు అడిగారు కాబట్టి. వాళ్ళు అడగకపోతే, అర్థమైందని చెప్పిన మాట, వాళ్ళు అడగకపోతే దెయ్యం వస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకే తెలియదు. ఉపవాసం ఉండాలని తెలియదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తెలియదు. ఈ రోజున మనకెలా తెలిసింది? వారు ఆ రోజున అడిగారు, ప్రభా నీవు వెళ్ళగొడితే వెళ్ళిపోయింది, పో అంటే పోయింది. మేము పొమ్మన్న శతవిధ ప్రయత్నాలు చేసినా పోలేదు, ఏంటి ప్రభా అంటే ప్రభు అన్నారు, బాబు ప్రార్థన చేయండి, అయితే దానికి ఉపవాసం అనేది యాడ్ అవ్వాలి. అప్పుడు ఆ దయ్యము విడిచి వెళ్ళిపోతుంది. ఈ సత్యం మనకి ఈ రోజున వాళ్ళు అడగడం వల్ల తెలిసింది. ఈ రోజున చాలా ఆత్మీయ విషయాలను తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? అడగక. ఆత్మీయ జీవితంలో నీవు చాలా ఎదగక ఆగిపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? అడగక. ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు నువ్వు సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోనికి రాలేకపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పనా? అడగక. అడగకే. అడిగి తెలుసుకోవాలి. లోక విషయాలు ఎంతో శ్రద్ధగా అడిగి తెలుసుకుంటారు, కానీ దైవ సంబంధమైన విషయాలు మాత్రం శ్రద్ధగా అడిగి తెలుసుకోరు. నేను చెప్తున్న ఒక మాట, ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. దైవ సంబంధమైన విషయం నీకు ఏదైనా సందేహం వచ్చిందా, అడిగి తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. అడిగి తెలుసుకోవడం ద్వారా నువ్వు దినదినము అనేకమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు నేర్చుకుంటావు. అడిగి తెలుసుకోవడం ద్వారా నీవు దినదినము ఇంకా దేవుల్లో ఎదుగుతూ ఉంటావు. వినాలి, నా వైపు చూడండి. ఎదుగుతూ ఉంటావు అడిగి తెలుసుకోవడం ద్వారా. ఏమండి, చాలా వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, మీకు ఉపయోగపడతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మార్పు నుండి చిన్నబిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళరని ప్రభు చెప్పారు. మరి చిన్నబిడ్డల వంటి వారై ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా. పరలోక రాజ్యానికి మనల్ని నడిపించే ఉపదేశం ఇది, జాగ్రత్తగా వినండి. ఈ రోజున నీవు ఇంకా ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు తెలుసుకోకపోవడానికి, చాలా విషయాలు నీకు ఇంకా అవగాహన రాకపోవడానికి గల కారణం ఏంటంటే అడగక. ఏం చేయక? చిన్నపిల్లలు అడుగుతారు. ఒకరోజు నేను పేపర్లో సండే స్కూల్ చెప్పేవాడిని. ఒక చిన్న పాప అండి, నాకు తెలిసి హ్యారీ అంత ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఏమడిగింది చెప్పనా? అన్నయ్య, కయ్యూనికి భార్య ఎలా వచ్చిందని అని అడిగింది నన్ను. షాక్ అయిపోయాను నేను. అరే, ఇంత చిన్న పిల్లకి ఇంత డౌట్ ఎలా వచ్చింది? ఎప్పుడైనా వచ్చింది మీకు డౌట్? నిజం చెప్పండి, కయ్యూనికి భార్య ఎలా వచ్చింది? నిజం చెప్పండి, చేయెత్తేయండి. డౌట్ వచ్చింది ఎప్పుడైనా? అది కయ్యూనికి భార్య ఎలా వచ్చిందంట డౌట్ వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. మరి ఎందుకు అడగలా? అదే మరి, అదే తెలుసా? చూసావా? అది షాక్ అయిపోయినప్పుడు నేను. అప్పుడు లేఖనాలు చూపించి ఆదాము నుంచి ప్రారంభమైన సంవత్సరాలు, వారికి పుట్టిన పిల్లల జాబితా అంతా తనకు చూపించి వివరంగా చెప్పాయి ఎలా వచ్చింది అని. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు చెప్తానంటే చిన్నపిల్లలు ప్రతిదీ అలా అడుగుతారు. ఇక్కడ హాన్సీ కూడా నన్ను చాలా విషయాలు అడుగుతూ ఉంటుంది బైబిల్ చదువుకున్నప్పుడు. మొన్న అడిగింది, ఒక డౌట్ అడిగింది. మోషే సిప్పోరా ప్రయాణం వెళ్తున్న మార్గ మధ్యలో మోషేని దేవుడు ఎందుకు చంప చూశాడు, ఎందుకు దేవుని కోపం వచ్చిందని. నేను దాన్ని ధ్యానించి దానికి వివరణ ఇచ్చాను తనకి, ఇది పరిస్థితి అని. ఇలా పిల్లలు చాలా డౌట్లు అడుగుతారు, అవునా? ఇక మా హ్యారీ ఉన్నాడంటే ఇక ఆడు అడిగే డౌట్లకి ఇంకా అంతు పంతు
ఉండదు, అర్థం పర్థం ఉండదు. ఇక ఆడు అడిగాడంటే నేను వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే వీడు వాష్రూమ్ తలుపు దగ్గరికి వచ్చి అంటాడు, మాయా లోపల సౌండ్ అవుతుంది ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను అడిగి ఏం చెప్పాలి? నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్లోనే బ్రష్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటా. నాకు ఉన్న అలవాటు ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత బ్రష్కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో పాటు అందులో పెట్టను, దాన్ని దులుపుతాను. వాటర్ని దులిపేసి తుడిచి పెడతాను బ్రష్ అందులోనే. నేను వాష్రూమ్లో దాన్ని గోడకేసి కొడుతున్నా. ఈడు ఆ సౌండ్ని ముందు ఇక్కడ ఎవరిని అడిగేశాడు. వీడికి డౌట్ క్లియర్ అవ్వలే. అక్కడికి వచ్చేసి నన్ను అంటాడు, బాత్రూమ్ కాడికి వచ్చేసి, మాయ లోపలేంటి సౌండ్ అలా అవుతుంది అంటున్నాడు. ఇంకో సౌండ్ కాదు కాబట్టి బతికాను. మళ్ళీ మొన్న ఎప్పుడో వచ్చి అంటాడో ఇది ఏదో పని ఉన్నట్టు, మాయా మీరు తలస్నానం చేస్తున్నారా మామూలు స్నానం చేస్తారు? వీడికి ఏదో అడుగుతున్నాడు. షవర్తో చేస్తున్నాడు, ట్యాప్తో చేస్తున్నాడు, ఏదో అడుగుతున్నాడు. ఎలా చేతి వీడికి ఏంటి అంటే, చిన్నపిల్లలు చూడండి ప్రతిది అడుగుతారు. మన రాత్రి పిచ్చకుక్క వచ్చిందని మన శామ్యుల్ గారు చెల్లి వెళ్ళిపోతా ఉన్న బండి మీద, ఒకవేళ బండికి ఏమైనా అడ్డపడద్దేమో కర్రట్టుకొని వెనకాల బయలుదేరా. బండి అక్కడ వరకు వెళ్ళే వరకు చూద్దాము, ఒకవేళ అది వచ్చేస్తుందేమో. పిచ్చకుక్క తిరుగుతుంది మధ్యలో, ఆ పిచ్చకుక్క తిరిగింది ఆ మధ్యలో. అక్కడ వరకు వెళ్ళి తిరిగి వస్తా ఉంటే ఇక్కడ నుంచి చూసి నేను ఇంకా అక్కడే ఉన్నాను, ఇక్కడ నుంచి అడిగేస్తున్నాడు, మాయా మీరు కర్ర పట్టుకొని అలా ఎందుకు వెళ్ళారు? నేను మొన్నకే అన్న, ఓరు నాయనా నువ్వు నా బుర్ర తినక ఆగరా బాబా అన్నాను మొన్న. ఇంక ఎన్నిసార్లేక చూడండి చిన్నపిల్లల స్వభావం, ప్రతిదీ అడిగి తెలుసుకోవడం. ఈరోజున చాలా విషయాలు మనం నేర్చుకోలేకపోవడానికి, తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే అడగక నీ ఆత్మీయ జీవిత ప్రారంభము నుండి నేటి వరకు నీకు ఎన్నో సందేహాలు వచ్చినాయి, ఎన్నో ప్రశ్నలు రేగినాయి, కానీ నువ్వు అడగలా. వాక్యం చెప్తున్నప్పుడు ఏంటి ఇలా చెప్పారు, ఇది నిజమేనా, వాక్యానుసారమేనా అన్న ఆలోచనలు కూడా నీకు వచ్చాయి, కానీ అడగలా. నేను చెప్తున్నా, నువ్వు నిజంగా అడిగే అనుభవం నీకుంటే ఈ పాటికి చాలా విషయాలు నేర్చుకునేవాడు, నువ్వు నేర్చుకునేదానివి. అడగకే. చిన్నపిల్లలు ఉన్న స్వభావం ఏంటంటే ప్రతిది అడుగుతారు, వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. ఈరోజు నా అనుభవాన్ని సంపాదించుకోండి, అడిగి తెలుసుకునే స్వభావాన్ని సంపాదించుకోండి. రెండవది, అక్కడే నేను ముందు చదివించిన మూలవాక్యంలోనే చిన్నపిల్లల్లో ఉన్న రెండవ స్వభావంలో ఉన్న రెండవ మాట నేను చదివించిన అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. చూడండి, ఆ 18వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చూడండి. మీరు మార్పు నంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి రెండవది ప్రభు చెప్తున్నారు, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. రెండవది, ఒకటి చిన్న బిడ్డలో ఉన్న స్వభావం ఏంటంటే ప్రతిదీ అడిగి తెలుసుకుంటారు. ప్రతిదీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, ప్రతిదీ అడిగి తెలుసుకుంటారు. రెండవది అక్కడ రాయబడి ఉంది ఏంటో చెప్పనా, ఇదిగో కాగా ఈ బిడ్డ వలె, ఏ బిడ్డ వలె, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడో. అంటే చిన్నపిల్లలు ఏముంటుందంటండి, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడో వాడే గొప్పవాడు. ప్రభు వారికి ఇచ్చిన సమాధానం. మన పరలోక రాజ్యం చేరాలంటే చిన్న బిడ్డల వంటి వారమై ఉండాలి. చిన్న బిడ్డల్లో ఉన్న మొట్టమొదటి స్వభావము ప్రతిదీ అడిగి తెలుసుకోవడం. రెండవది, వారిలో తగ్గింపు ఏముంటుందండి, తగ్గింపు. చిన్న బిడ్డల నుంచి మనం నేర్చుకునే రెండవ పాఠం తగ్గింపు. నిజం, ఈ లోకములో మనము నిత్యము తగ్గింపు కలిగి జీవించాలి. బైబిల్లో రాయబడి ఉంది కదా, వాక్య లేఖనాన్ని తీయించగానే గుర్తుంచుకోండి. 23వ అధ్యాయము అదే మత్తయి సువార్త 23:12 ప్రభు ఏమన్నారంటే, తను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తను తగ్గించుకొనువాడు హెచ్చించుకొనువాడు తగ్గించబడును. చిన్న బిడ్డల వాళ్ళే ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని ప్రభు చెప్పారు. చిన్న బిడ్డలో ఉన్న తగ్గింపు మనలో కూడా ఉండాలి. మనలో తగ్గింపు ఉండదండి. ఎదిగే కొలది తగ్గింపు మనలో ఉండదు. నిత్యము మనము తగ్గింపు జీవితము కలిగి జీవించాలి. చాలామంది చాలా విషయాలు తమకు తాము హెచ్చించుకుంటూ ఉంటారు.
చాలామంది ఈరోజుకి దేవునిలోకి వచ్చినప్పటికి కూడా ఇంకా తమ కులాన్ని బట్టి హెచ్చించుకునే వాళ్ళు లేకపోలా. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా దేని బట్టి హెచ్చించుకోవడం? కులమును బట్టి. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, కులాన్ని బట్టి హెచ్చించుకోవడం వాళ్ళకి వచ్చా? చెప్పాలి, రాదు. కులాన్ని బట్టి నేను పెద్ద కులం, మాది అగ్ర కులం అంటారు వాళ్ళు. అసలు దాని పేరు ఎత్తుకోరండి, అవునా? అందరూ కలిసి ఒరే యారా ఏంట్రా అరే 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 అని చక్కగా అందరూ కలిసి ఆడుకుంటారు, తింటారు, ఒకే చోట కూర్చుంటారు, వ్యత్యాసాలు ఉండవు. కానీ పెద్దవారు చూడండి, కులాన్ని బట్టి హెచ్చించుకోవడం, మాది పెద్ద కులం. అసలు భూమి మీద కులాలే లేవు, కులాలు మనుషులు పెట్టుకున్నవే, మనుషులు నియమించుకున్న పద్ధతులు ఇవన్నీ కూడా. కులమేమీ లేదు, మనందరం మానవ జాతి అంతే. మనందరిలో ప్రవహించేది ఒకే రక్తం, మనమందరం పీల్చేది ఒకే గాలి, మనందరం తినేది ఒకే ఆహారం. కుల మత భేదాలు భూమి మీద లేవు. కులాన్ని బట్టి హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది, తమకున్న ధనమును బట్టి హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది. సంఘాల్లో కూడా ఈ రోజున హెచ్చించుకునే వాళ్ళండి తమకున్న డబ్బును బట్టి. ఆడు కొంచెం కలిగి ఉందనుకో, దేవుడు ఇచ్చాడు అనుకో, సంఘంలో ఉన్న పేదవాడిని తక్కువ చూపు చూస్తూ ఉంటాడు. ఇలాగున దేవుణ్ణి ఎరిగి కూడా హెచ్చించుకునేవారు చాలామంది ఉన్నారు, లేకపోలా. హెచ్చించుకునే వాళ్ళు లేకపోలేదు. దేనిని బట్టి మనల్ని మనం హెచ్చించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ దేవుడు నీకు అందం ఇచ్చాడా, అందాన్ని బట్టి మనము హెచ్చించుకోకూడదు. ఒకవేళ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడా, జ్ఞానమును బట్టి హెచ్చించుకోకూడదు. ఒకవేళ దేవుడు నీకు ఒక మంచి ప్రార్థనాత్మనిచ్చాడా, దాన్ని బట్టి హెచ్చించుకోకు. దేవుడు మంచి పరిశుద్ధ జీవితాన్ని నీకు ఇచ్చాడా, హెచ్చించుకోకు. స్థిరమైన భక్తి జీవితంలో కొనసాగగలిగిన కృప దేవుడు నీకు ఇచ్చాడా, హెచ్చించుకోకు. చాలా జాగ్రత్త. హెచ్చించుకున్నావా తగ్గించబడతావు. హెచ్చించుకుంటే చాలా ప్రమాదం మన జీవితాలకి. నిత్యము మనం తగ్గించుకొని బ్రతకాలి. నీకంటే తక్కువ ప్రార్థన చేసేవాళ్ళని చూసినప్పుడు ఈడా నేను గొప్పవాడిని, వీడు తక్కువడు అనుకున్నావా, అయిపోయింది, నీకు పట్టేసింది సేన ఇక అంతే. నేను భక్తుణ్ణి, ఈడు అంతే అని అనుకున్నావా, అంతే ఇక పట్టేసింది దెయ్యం. లేదు, ఎంత ఎదిగినా మనల్ని మనం తగ్గించుకొని బ్రతకాలి. ఏం చేయాలి? తగ్గించుకొని బ్రతకాలి. నువ్వెన్ని గంటలు ప్రార్థన చేసేవాడువైనా, వాక్యము చదివేవాడువైనా, భక్తిపరుడువైనా, నీకు ఎన్ని ఆస్తులున్నా, అందాలున్నా, ప్రత్యేకతలున్నా, చదువున్నా, పదవున్నా, ఉన్నత స్థితిగతులు, హోదాలు ఏమున్నా సరే నీవు తగ్గించుకొని జీవించాలి. హెబ్రోన్లో అందరికీ తగ్గింపు జీవితాన్ని అలవాటు చేస్తారు. అక్కడ మొన్నే విన్నానండి ఒక సాక్షి. ఒక హెబ్రోన్లో ఒక సేవకులు చెప్తా ఉంటే, ఒక పాస్టర్ గారు వాకింగ్ చెప్పడానికి, ఆ హెబ్రోను పాస్టర్ గారే మందిరంలోకి వెళ్ళారంట, ఒక చోటకి వెళ్ళారంట వాకింగ్ చెప్పడానికి. ఆ మందిరం దగ్గర వాష్రూమ్స్ వెనకాల ఎక్కడో కొంచెం దగ్గరలోనే జెంట్స్ లేడీస్ వాష్రూమ్స్. ఈయన వాష్రూమ్కి అని చెప్పి వెనక్కి వెళ్తే అప్పుడే ఒక ఆమె అటు బ్రష్ అయి తీసుకొని వాష్రూమ్ కడగడానికి వచ్చిందంట. మన గ్రూప్లో పెట్టాను, మీరు విన్నారో లేదో, మన 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 చర్చ్ గ్రూప్లో పెట్టాను ఆ లింక్. మీరు విన్నారో లేదో, మరి విన్నారా? మీరు వినలేదా? తీసేస్తాను, లేక అది డిలీట్ చేసేస్తాను. గ్రూప్ ఎందుకు ఇక తీసేస్తాను నీకు ఎందుకు మరి? చూస్తారని ఏదో బలపడతారని నేను ఎడితే మీకోసమే. అది నాది, మీది, మనందరిది. మీరు దాన్ని పక్కన పెట్టేస్తే అలాగే చూడండి. ఆమె అలాగే లేడీస్ బాత్రూమ్ దగ్గరికి ఇలా వచ్చిందంట. ఆమె పాస్టర్ గారిని చూసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నదంట. ఆమె ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ఈయన అన్నాడంట. బ్రదర్, నేను వచ్చిన ఫ్లైట్లోనే వచ్చారు కదా మీరు అని అన్నదంట ఆమె ఈ పాస్టర్ గారితో. అవునమ్మా అన్నాడంట. అని అన్న తర్వాత ఈయన అన్నాడంట, నువ్వు ఎప్పుడు వచ్చావో, ఇంత త్వరగా ఆ ఫ్లైట్లోనే వచ్చావు కదా, ఇంత త్వరగా ఎప్పుడు వచ్చావు? నేను వచ్చేసాను బ్రదర్ అని అన్నదంట ఆమె. ఏంటమ్మా వచ్చావంటే, అదే కొంచెం ఇక్కడ కొన్ని బాత్రూమ్స్ అవి కడిగేసి వెళ్దామని వచ్చాను బ్రదర్ అని అన్నదంట ఆమె ఈయనతో. అప్పుడు ఈయన అన్నాడంటే, మీరేం చేస్తారమ్మా అని అడిగాడంటే ఈయన పాస్టర్ గారు. ఆమె ఏమన్నా తెలుసా? నేను పైలట్ నండి అన్నదట. ఏమన్నది? పైలట్ అంటే ఎవరు?
పైలట్ అంటే ఎవరండి? ఫ్లైట్ నడిపే వాళ్ళండి. ఫ్లైట్ నడిపే వాళ్ళు శాలరీ అంతా తెలుసా మీకు? వాళ్ళు హోదా ఎలా ఉంటుందో తెలుసా? ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా వాళ్ళకి? ఫ్లైట్ నడిపే వాళ్ళకి కనీసం 2-3 భాషలు రావాలి. ఎంత ప్రత్యేకత కలిగినో తెలుసా వాళ్ళు? ఎంత లోక సంబంధమైన అనుభవం కలిగినో తెలుసా? ఒక ఫ్లైట్ నడిపే ఒక సహోదరి మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థనకు ముందుగా వచ్చి బాత్రూములు కడుగుతుంది. ఒక ఫ్లైట్ నడిపే లేడీ, ఒక స్త్రీ. నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? అంత హోదా లేని నువ్వే ఈ రోజున దేవుని పరిచయం చేయడానికి నిన్ను అప్పగించుకోలేకపోతున్నావు, సరిగ్గా చేయట్లేదు కదా. అంత హోదా ఇస్తే నువ్వు వదిలేస్తావు దేవుణ్ణి. ఎప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఖాళీ లేదు అయ్యగారు, ఫ్లైట్ అండి, గాల్లో అండి, తిరగాలండి, షెడ్యూల్ అండి, కుదరదండి, పడేస్తామండి, ముస్టోడికి వేసినట్టు 10వ వంతు పడేస్తామండి నెలకొకసారి, అంతే. నోరు మూసుకొని ఉన్నాడు మీరు అలాగా అంటారు మన వాళ్ళు. ఒక ఫ్లైట్ నడిపే ఒక లేడీ బాత్రూములు కడగడానికి వచ్చి బాత్రూములు కడిగిందంటే తను ఎంత తగ్గించుకుందో చూడండి. ఉందా నీకు అంత తగ్గింపు? ఉందా నీలోని? తగ్గింపు అంటే మాటల్లో కాదు. ప్రైజ్లాడు ఇది కాదు, క్రియల్లో చూపించాలి నీ తగ్గింపు. క్రియల్లో చూపించాలి నీ తగ్గింపు. నీ ప్రవర్తనలో కనబడాలి తగ్గింపు, నీ జీవితంలో కనబడాలి తగ్గింపు. అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బాత్రూంలో కడుగుతుందంటే ఎంత తగ్గింపు హృదయం కలిగి ఉందామే. ఏమంటే స్థితి పెరిగిన తర్వాత అసలు ఎలా ఉంటారని జనాలు చెప్పండి? స్థితి పెరిగిన తర్వాత ఎలా ఉంటారు? పాస్టర్ గారు ఫోన్ చేస్తే నాకు ఖాళీ లేదు పాస్టర్ గారు అని చెప్తారు. ఒకసారి ఆలోచించండి, మనలో నిజంగా తగ్గింపు ఉందా లేదా? చిన్న బిడ్డల్లో ఉంది తగ్గింపు. అందుకే ప్రభు అన్నారు, ఇదిగో చిన్న బిడ్డల వల్లే ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. గొప్పవాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలా? తగ్గించుకో. తగ్గించుకునే ఏ సందర్భం వచ్చినా, నువ్వు తగ్గించుకొని ఏ అవకాశం వచ్చినా తగ్గించుకోవడానికి ఎక్కడ సిగ్గుపడకో. బైబిల్లో చూస్తాం, దావీదు కూడా దేవుని సన్నిధిలో తానుగా బహుగా తగ్గించుకునేవాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి సాగిలపడి మోకరించి, దేవా నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నా ప్రజలు ఏ పాటి వారు, నేను ఇంత హెచ్చులోనికి వచ్చుటకు నేను ఎంత మాత్రపు వాడను. కొన్ని వేల టన్నుల బంగారము దేవుని మందిరమునకు తీసుకొచ్చి అక్కడ అర్పించే ముందు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా నీవిచ్చిన దాంట్లో కొంత నీకిస్తున్నాము కొంత అన్నాడు. కొన్ని వందల లారీలు లోడ్ చేయొచ్చు బంగారం. అంత బంగారము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దావీదు మాట్లాడిన మాట ఏంటంటే నీవిచ్చినదే నీకిస్తున్నాము కొంత. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. మనమైతే ఇచ్చేసిన తర్వాత దేవునికి ఏదైనా ఇచ్చిన తర్వాత అబ్బో, ఇక వీళ్ళ ఇంటికి దేవునికి ఇచ్చిన తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళ ఎపీరియన్స్ చూడాలి. నేను ఇచ్చా, ఎవరైనా మీరు ఇచ్చారనా? నేను ఇచ్చా, నేనే. ఓర్ బాబోయ్, అసలు దేవునికి ఇచ్చిన మనము ఎంతగా అసలు మనం దేవునికి ఇవ్వడానికి మనం ఏ పాటోలం అండి? మీకు విషయం చెప్పనా, దేవునికి మనం ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లా, దేవుడు మనకిచ్చిందే మళ్ళీ ఇస్తున్నాం అంతే. తెలుసుకోండి ఈ సత్యం. దావీదు అది అంటాడు, నీవిచ్చినదే మేము నీకు ఇస్తున్నాం అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మనం ఏమిస్తున్నాం? ఆయన ఇచ్చినదే తిరిగి మనం ఆయనకి ఇస్తున్నాం. ప్రత్యేకంగా మనం ఏమి ఇవ్వట్లే దేవునికి, మనకి ఇచ్చిందే మనం ఇస్తున్నాం దేవునికి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం చాలా అవసరం. మన జీవితాలకి నేర్చుకోవాలి. నువ్వెంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు.
కొన్ని చోట్ల నువ్వు వెళ్తే నేను పట్టించుకోరు, నీకు మంచినీళ్ళు ఎవరు, నిన్ను గౌరవం చేయరు, నీతో సరిగా మాట్లాడరు, నిన్ను సరిగా ప్రేమించరు, నిన్ను లెక్క చేయరు. అయినా నువ్వేం చేయాలో చెప్పనా? చెప్పనా? తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. వారిని ఎంతగా తగ్గించుకో, సిగ్గుపడకుండా తగ్గించుకో. దేవుడు వారే సిగ్గుపడేటట్టుగా హెచ్చిస్తాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లలు ఉన్న రెండో అనుభవము తగ్గింపు. ఏంటండి అది? తగ్గింపు. ఆ తర్వాత మూడవది చూడండి, అదే అధ్యాయంలో 6వ వచనంలో మనకి ఇంకొక మాట కనబడుతుంది. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. ఎవరు వీళ్ళు? ఆయన యందు విశ్వాసముంచువారు. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా గమ్ము నమ్ముతారు, చాలా త్వరగా నమ్మేస్తారు. అవునా? నువ్వు బుజ్జుడు వచ్చేస్తున్నాడు అన్న నమ్మేస్తాడు. అవునా? కుక్క వచ్చేస్తుంది అంటే నమ్మేస్తాడు. అవునా? నమ్ముతాడు. మా వాడు కొన్నిసార్లు ఏడ్చాడు అనుకో, శ్యామో అంటే చాలు, ఇదిగో వచ్చేస్తున్నాడు, శ్యామో ఇలా రా ఒకసారి అని అన్నావు అనుకో, ఎందుకని నమ్మేస్తాడు. వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అనుకుంటా, వచ్చేస్తున్నాడేమో. మీరు గమనించండి, చిన్నపిల్లలకి ఏవైనా కథలు చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారో. అమ్మా ఆ తర్వాత ఏమైందమ్మా, ఆ తర్వాత ఏమైంది అని ఎంతో ఆత్రంగా అడుగుతారు. అవునా కదా? చిన్నపిల్లలో ఉన్నతమైన విశ్వాసం ఉంటుంది. నిజం, చిన్నపిల్లల విశ్వాసం ఉంటుంది. బైబిల్లో ఒక ఇద్దరు చిన్నపిల్లలను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, విశ్వాసము కలిగిన ఇద్దరు చిన్నపిల్లలను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ రాజుల గ్రంథం 5. 2వ వచనం నుంచి చదివమ్మా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. చూడండి, వారు అచ్చట నుండి యొక్క చిన్నదానిని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. చూడండి, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలు. సిరియనులు గుంపులుగా ఇశ్రాయేలు మీదకి దండెత్తి కొంతమందిని చెరగా తీసుకొచ్చేసేవారు. అలాగే ఇశ్రాయేలు నుంచి ఒక చిన్నదాన్ని చెరగా తీసుకొచ్చేసారు సిరియనులు. సిరియా యొక్క సైన్యమునకు సైన్యాధిపతిగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నయమాను. అతని ద్వారా దేవుడు సిరియాకి గొప్ప రక్షణ దయచేశాడు. అయితే ఉన్నతమైన రక్షణ దయచేశాడు అతని ద్వారా. అతడు గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు. అయితే అతనికి కుష్ఠరోగం ఉంది. ఆ ఇంట్లో ఈ ఇశ్రాయేలీయుల చిన్నది ఒక బానిస పిల్లగా పనిచేస్తుంది. ఆ ఇంట్లో బానిస పిల్లగా పనిచేస్తుంది. అయితే ఆ చిన్న బిడ్డ ఏమని తెలుసా? అమ్మగారండి అయ్యగారికి కుష్ఠరోగం ఉంది కదండి, మా షోమ్రోన్లోనే మా పాస్టర్ గారు ఉన్నారు, ఎలిసా పాస్టర్ గారు ఉన్నారండి. ఆయన దగ్గరికి కనుక మన యజమాని పంపిస్తేనండి బాగు చేసేస్తాడండి, బాగైపోతాడు. ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి. చిన్న బిడ్డలో ఏమంటుంది? అక్కడికి వెళ్తే అక్కడ ఎలీషా అనే ఒక సేవకుడు మా పాస్టర్ గారు ఉన్నాడు, అక్కడికి పంపిస్తే కనుక ఇదిగో ఈ నా యజమానుకున్న కుష్ఠరోగం పోతుంది, ఖచ్చితంగా పోతుంది. చిన్న బిడ్డలో ఉన్న విశ్వాసం చూడండి. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అపోస్తుల కార్యాలు 12. పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. దేవుడు పేతురుని ఆ చెరసాల నుంచి విడిపించాడు. ఆ సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సమయంలో
ఆ పేతురేమో సంఘం ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నదో అక్కడికి వచ్చి ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, తలుపు తడతా ఉన్నాడు. బాబో తలుపు తీయండి, రే వచ్చేసాను రా, రే రే అని తలుపు తీస్తా ఉంటే ఏమవుతుంది చూడండి. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అతడు తలవాకిడ తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించు వచ్చాను. ఆ ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఈ పెద్దలు చూడండి, ఏం పెద్దలు అంటే ఈ పెద్దలు మంచి పెద్దలలో. అందుకు వారు, నీ పిచ్చిదానివి నువ్వు, అయితే తాను చెప్పినది నిజమే, ఆమె దృఢముగా చెప్పింది. కాదు, నేను చెప్పింది నిజం, నిజం, పేతురు వచ్చేసాడు. స్వరం విన్నది, గుర్తుపడేసింది. వీళ్ళందరూ లోపల ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా పాస్టర్ గారు వచ్చేయాలయ్యా, సంఖ్యలతో బంద్ చేశారు బాబా, బంధించేశారు నాయన, అయ్యో లోపల ఉండారు ఉండిపోయారు ప్రభా, అయ్యో మా పాస్టర్ గారు బయటికి రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ దేవుడు విడిపించాడు, గొప్ప కార్యం చేశాడు, దూతను పంపించాడు, చెరసాల్లోనికి విడిపింపజేశాడు పేతురు గారిని దేవుడు. ఇప్పుడు పేతురు గారు డైరెక్ట్గా సంఘం ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉందో అక్కడికి పేతురు గారు వచ్చేసారు. సంఘం దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు. రోదే అను చిన్నది స్వరం విని వెంటనే వెళ్ళి, మన పాస్టర్ గారు వచ్చేసారు, నేను విన్నాను, తలుపు కొడుతున్నాడు ఆయన. అమ్మా, అక్క, పెద్దమ్మా, పిన్నే, పాస్టర్ గారు వచ్చేసారు, పాస్టర్ గారు వచ్చేసారు అంటే వీళ్ళు ఏమన్నారు, ఊరుగా పిచ్చిదా నువ్వు, పిచ్చి పట్టేసింది నీకు. వీళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు పాస్టర్ గారు రావాలని ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చేసారని చెప్పినప్పుడు తలుపు తీయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభా రావాల ప్రభా, రావాల ప్రభా, వచ్చేయాల ప్రభా, వచ్చేసారు, తీయని తలుపు, పిచ్చిదాను నువ్వు అన్నారు ఇలా. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం చూడు, వచ్చేసాడు ఆయన, దృఢముగా చెప్పింది, వచ్చేసాడు ఆయన. చిన్నపిల్లలు ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. బైబిల్లో విశ్వాసం గురించి చాలా వాక్యాలు రాయబడ్డాయి. విశ్వాసము ద్వారా మన ప్రజలు ఎలాగున జయించారో, ఎంతటి కార్యాలు పొందుకున్నారో, ఎలాంటి అద్భుతాలు దేవుని ద్వారా జరిగించారో, ఎలాగ మృతులైన తమ వారిని పొందారో, విశ్వాసము ద్వారా ఎలాంటి బలమైన వీర సూర్య కార్యములు స్వతంత్రించుకున్నారో బైబిల్లో చాలా అనుభవాలు రాయబడ్డాయి. అయితే విచారకరమైన విషయం, చిన్న పిల్లల్లో ఉన్న విశ్వాసం ఈ రోజున మనలో లేదు. దేవుడు చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఎప్పటికైనా కార్యము చేస్తాడు ఆయన. కానీ చిన్నపిల్లల్లో ఉంది విశ్వాసం. 2 అనుభవాలు మీకు జ్ఞాపకం చేశాను నేను, కొన్ని గుర్తు చేస్తున్నాను. చిన్నపిల్లల్లో విశ్వాసం, వారు ఒకటి నమ్మారంటే దాన్ని దృఢంగా పట్టుకుంటే దాని మీద బేస్ అయిపోతారు చిన్నపిల్లలు. మనం మాత్రం సందేహిస్తాం, ఆలోచిస్తాం, అనుమానిస్తాం. చిన్నపిల్లల 3వది ఏంటో చెప్పనా, విశ్వాసం. వారిలో విశ్వాసం ఉంటుంది, వారిలో విశ్వాసం ఉంటుంది. 4వది జ్ఞాపకం చేస్తాను, వారిలో ఏముంటుందో చెప్తాను చూడండి. వాక్యాధారాలతోనే నేను చెప్తాను, ఇవన్నీ కూడా సొంత మాటలేం కాదు. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాను, 3 చెప్పా. చిన్నపిల్లలు ఏముంటుంది, అడిగి తెలుసుకునే స్వభావం. 2వది తగ్గించుకునే స్వభావం ఉంటుంది. 3 విశ్వాసం ఉంటుంది. 4వది జ్ఞాపకం చేస్తాను, చిన్నపిల్లలో ఉండే 4వ అనుభవం చెప్పనా, మనం ఏమి చేస్తున్నామో ఆ పనిని అనుసరిస్తారు. అవునా, నువ్వు ఏది చేస్తావో అదే చేస్తారు. చిన్నపిల్లలు చూడండి, మావాడు కూడా కుటుంబ ప్రార్థనలో చప్పట్లు కొడుతున్నాడు. ఈ మధ్యలో చప్పట్లు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, చూశాడు. అవునా, చిన్నప్పుడు నేను ఈ గడ్డి, ఆవిరి గడ్డి ఉంటుంది కదా, కోత కోస్తే ఆవిరి గడ్డి ఉంటుంది కదా, ఆ మంట వేసుకున్న టైంలో ఆ ఆవిరి గడ్డి ఇంత ముక్కలు తీసుకొని సుట్టలు కాల్చేవాళ్ళం. నువ్వు కాల్చావా, కాల్చలేదా, మీరు కాల్చారా, పేపర్ చుట్టుకున్నా. శ్యామ్ గారు ఏం మాట్లాడలేదు. మీరు కూడానా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరేనా, సరే
సరే తెలియదు కాబట్టి ఏదో చేసాంలే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము చేసే ప్రతి చిన్న పని పిల్లలు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దాన్ని అనుసరిస్తారు. వారిలో పనిచేసే నైజం అది. నువ్వు ఏది చేస్తే అది చేస్తారు వాళ్ళు. నువ్వు ఇలా చేసి వెళ్ళు, నెక్స్ట్ టైం వాళ్ళు అది చేస్తారు, అమల్లో పెట్టేస్తారు, ట్రైల్ వేసేస్తారు నెక్స్ట్ టైం దాన్ని. అందులో సందేహం లేదు. చిన్నపిల్లల్లో ఉన్న మంచి లక్షణం అది. అయితే ఈ లక్షణము మంచి కొరకు వాడుకోవాలి. మంచి కొరకు అంటే మనం ఏం చేస్తున్నామో, పిల్లలు ఎలాగైతే చేస్తున్నారో, మన పని ఫాలో అవుతున్నారో, మన పనిని అనుకరిస్తున్నారో, అలాగా మన దేవుడు ఏం చేశాడో, ఆయన ఎలా ఉన్నాడో మనం అలా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లల్లో ఉండే స్వభావం ఏంటి? మనం ఏం చేస్తాం అదే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తండ్రి, పరమ తండ్రి అని పిలుస్తున్నాం కదా, దేవా, నా ప్రభువా, నా తండ్రి, నా రాజా అని పిలుస్తున్నాం కదా. నీవే నా ఇంటికి అధిపతి, అధికారి, దేవుడవు, రాజువు, చక్రవర్తి అంటున్నాం కదా. మరి ఆ తండ్రిని మనం అనుకరిస్తున్నామా? చిన్న పిల్లలు వెంబడిస్తున్నారు పెద్దలను, వారిలో ఉంది ఆ స్వభావము. పెద్దలను అనుసరించే స్వభావము చిన్నపిల్లలో ఉంది. మరి నీలో ఉందా? దేవుని అనుసరించే స్వభావం ఉందా? ఎప్పుడైనా దేవుని అనుసరించాలనుకున్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నా చూపులు నీలా ఉండాలి, నా మాటలు నీలా ఉండాలి, నా ఆలోచనలు నీలా ఉండాలి, నా తలంపులు నీలా ఉండాలి, నీలా బ్రతకాలి లోకంలో. ప్రభువా సహాయం చేయి. ఎప్పుడైనా ప్రయత్నం చేసావా ఆయనలా ఉండడానికి, ఆయనలా మాట్లాడడానికి, ఆయనలా నడవడానికి, ఆయనలా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసావా? చాలా విచారకరమైన విషయం. యేసు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం, కానీ నేడు మనం ఆయన అనుసరించట్లేదు చాలా విషయాల్లో. ప్రభు ఏమని చెప్పారు చూడండి. లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనేను. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పనా? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ప్రభు ఏం చెప్పారు స్పష్టంగా? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి ఆదివారమా, ప్రతి సంవత్సరం ఒకసారా, ప్రతి దినము ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. చాలా జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలు ఎలా అయితే తల్లిదండ్రులుగా ఉన్న మనల్ని అనుసరించి నడుస్తున్నారో, అలాగే ప్రతిరోజు నేను గుర్తుపెట్టుకుని జీవితంలో ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు యేసులా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? యేసులా నడవడానికి ప్రయత్నం చేయాలి. యేసు ఎలా నడిచాడో అలా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దీర్ఘశాంతుడు, కృప కలిగిన వాడు, ఎంత మంచి దేవుడు. ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు, ఏ విధముగా బ్రతికాడు. ఏమండి, యేసుప్రభు యొక్క జీవితాన్ని బాగా చదవండి. ఆయన యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకొని నడవండి. మీ జీవితంలో సక్సెస్ చూస్తారు. ఆయన పోలికలోనికి మీరు మార్చబడతారు. ఎవరిని అనుసరించి నడుస్తున్నారు ఈ రోజున? చిన్నపిల్లల్లో ఉంది పెద్దలను అనుసరించి నడిచే స్వభావం. ఈరోజు నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తున్నావు చెప్పాలి. ఎవరిని అనుసరించి నడుస్తున్నావు? కుల ఆచారాలు అనుసరించి నడుస్తున్నావా? మత ఆచారాలను అనుసరించి నడుస్తున్నావా? పెద్దల యొక్క పనికిరాని సిద్ధాంతాలు అనుసరించి నడుస్తున్నావా? సినిమా పోకడను అనుసరించి నడుస్తున్నావా? లోక పోకడను అనుసరించి నడుస్తున్నావా? ప్రక్కవాడు అనగా స్నేహితుని అనుసరించి నడుస్తున్నావా? ఎవరిని అనుసరించి నడుస్తున్నావు? ఈరోజున క్రైస్తవులు చాలామంది యేసును అనుసరించి నడవట్లేదు. మరి ఎవరిని అనుసరించి నడుస్తున్నారు? వీళ్ళు లోకమును అనుసరించి నడుస్తున్నారు. నేర్చుకోండి. చిన్నపిల్లలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. వారు తల్లిదండ్రులను చూచి వారు నడిచినట్లుగా వారు నడుస్తారు. మరి యేసును తండ్రిగా కలిగి ఉన్న నీవు ఇంతకాలం అయిపోయి యేసు ప్రభువును నమ్ముకొని ఎంతకాలముగా నీవు దేవునితో నడుస్తున్నావు ఆయన వలె?
ప్రతి దినము, ఒకరోజు కాదు, ప్రతిరోజు నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రియలు యేసులా ఉండాలి. యేసును కనుపరచాలి లోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఇంకా లోకాన్ని చూపించేవారు లేకపోలేదు. చాలా విచారకరమైన విషయం. మనలో ఎవరు కనబడాలి చెప్పండి? ఎవరు కనబడాలండి? యేసు కనబడాలి. మనం యేసును ఫాలో అవ్వాలి. నేను చెప్తున్నా, నీ జీవితంలో యేసును తప్ప మరి ఎవరిని ఫాలో అవడానికి వీల్లేదు. సమస్య లేదు. ఆయన ఎలా నడిచాడో అలా నడువు. క్షమించే దేవుడు మా దేవుడు అని చెప్తున్నావు, మరి నువ్వు క్షమించగలుగుతున్నావు అలాగా ఇతరులను? ఫాలో అవ్వడం అంటే అదే. శత్రువుని ప్రేమించాడు ఆయన, మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావు శత్రువుని? ఎవడు అప్పగించబోతున్నాడో తెలిసి కూడా దేవుడు అతను ఏమన్నా తెలుసా? చెలికాడా అన్నాడు. ఏమన్నాడు? నువ్వైతే ఏమంటావు? ప్రైజలాడు మోసగాడా. అవునా? ప్రైజలాడు యాదవకానా. ఎక్కడా? లోపలండి, లోపల. ఒక పాస్టమ్మ గారు నా జీవితంలో నేను చూశాను. సంఘ విశ్వాసం వస్తే ఇంటికి నాయన ప్రెసిడెంట్ నాయన అన్నది. అమ్మో, సంఘ బిడ్డ అంటే ఎంత ప్రేమ పాస్టమ్మ గారికి అని అనుకున్నా. పాపం ఆయన కర్రట్టుకుని కుంటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ వంటది ఆయన వెళ్ళిపోతా ఉంటే ఇడా దుర్మార్గుడు. నేను విన్నానండి, ఇదే చెవులతో విన్నా. ముందేముంది? నాయనా వందనాలు నాయనా, నాయన టీ తాగుతావా నాయనా, కాఫీ తాగుతా నాయనా, వెళ్ళిపోయిన తర్వాత ఈడ దుర్మార్గుడు. ఏంటది? యేసుప్రభు ఏం చేశాడు? శత్రువును కూడా ఏమన్నాడు? చెలికాడా. బా, ఏం ప్రేమతో మాట్లాడాడండి ఆయన. నువ్వు నాకు రాదా, నేను ఇలాగా మాట్లాడతాను. నేను నేర్చుకో, ఆ పోలికను అలవర్చుకో. ఒకప్పుడు నీకు లేదు, మరి ఇప్పుడు అలవర్చుకోలే పోలిక. యేసును అనుసరించడం అంటే అదే. నీ జీవితంలో ప్రతిదినము యేసులా నడవడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రయత్నాలు చెయ్యం. మరి ఏం చేస్తాం? చెప్పండి ఏం చేస్తాం? పాడతాం. ఏం చేస్తాం? ప్రయత్నాలు ఏం చేస్తాం? పాడతాం. ఏమని? జీవితంలో నీలా ఉండాలని. ఆ భక్తుడు ఎవరో కానీ పాట కట్టిన ఆయన నిజంగా దేవునిలాగా ఉండాలని రాసుకున్నాడు ఆయన పాట. ఆయన ప్రతిరోజు ఎడుతాడేమో తెలిసి ఆయన. యేసు నాలో ఆశ కాదు, మరి ఎంతో మధ్యలో ఎంతో పెట్టేశాడు తీసుకొచ్చేసి. ఎంతో ఆశన్నది ఇకే ఎంతసేపు ఆశ ఉంది, తీరునా కోరిక. ఎంతసేపు ఏంటది? ఆశ ఉంది. చూడండి, మనము యేసులాగా ప్రవర్తించట్లేదు, కానీ పాట మాత్రం పాడుతున్నాం. ఆలోచించండి, మధ్యాహ్నం ఆలోచించండి. చిన్నపిల్లలు పెద్దలు ఎలా చేస్తే అలా చేస్తారు, పెద్దలు ఎలా నడిస్తే అలాగున నడుస్తారు. ఈరోజు నువ్వు యేసు ప్రభువును అనుసరించి నడుస్తున్నావు లేదో చూసుకో. నీ జీవితంలో శత్రువు కోసం ప్రార్థన చేశాడు ఆయన. ఏం చేశాడండి? శత్రువు కోసం ఏమని ప్రార్థన చేశాడు ఆయన? చెప్పాలి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని. నువ్వు చాలాసార్లు శత్రువు కోసం ప్రార్థన చేసావు కదా, ఏమని చేసావు నువ్వు? ప్రభా, ఆడు లారీ కింద అడిపోవాలన్నాడు, ఆడు మంచం ఎక్కేయాలి ప్రభా. ఒక ఆయన అంటున్నాడు ఏమన్నా తెలుసా? అది మంచమట్టి పురుగులట్టి చత్తది. అది బాబోయ్, మంచమట్టి పురుగులట్టి చత్తదంట. బా, ఎంత యేసు రూపం కలిగిన భక్తుడు అయ్యా నువ్వు. ఎంత యేసు పోలుకుందా నాయన నీలో. కానీ ప్రభు చేసింది కదా, శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా,
ఏదో అపవాది శోధన బట్టి వారు అలాగే నా మీద రేగారు నాయన. వారి వెనకాల పనిచేస్తున్న అపవాది క్రియలు లయపరచు నాయన. వారిని క్షమించి మార్చు ప్రభువా. దేవుని పోలికలోకి వచ్చేయాలండి మనం. దేవుని పోలికలోకి వచ్చేయాలి. నిజం. ఒకప్పుడు శత్రువుని కొట్టాలి, చంపాలని తహతహలాడేవాళ్ళం మా ముగ్గురు అన్నదమ్ములు. నిజం. ఒకరిని కొట్టి చంపేద్దామని ఒక రాడ్డు కూడా దాసాం. ఎటకారం కాదు, నిజం. కానీ ఈ రోజున ఎవరైనా శత్రువులుగా మారి నిందిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. అర్థమవుతుందండి? చేస్తున్నాం. కారణం ఏంటి చెప్పాలి. కారణం ఏంటి? యేసును అనుసరించాలి. యేసును అనుసరించాలి. చిన్నపిల్లలు అనుసరిస్తున్నారు. మరి నువ్వు అనుసరిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. తర్వాత ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ మాట, చిన్నపిల్లల్లో ఉన్న మరొక లక్షణం మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు చెప్పి రిఫరెన్స్ చూపిస్తాను. చిన్నపిల్లలు ఇంకొక లక్షణం. ఇప్పుడు 4 చెప్పాను కదా, చెప్పండి ఒక్కొక్కటే. తెలుసుకునే స్వభావం. 2 తగ్గింపు. 3 విశ్వాసం. 4 అనుసరించడం, చూచిన దానిని అనుసరించడం. ఇప్పుడు 5వ జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నపిల్లలు ఏదైనా వెంటనే మర్చిపోతారు, వదిలేస్తారు. ఏం చేస్తారు? సరే కూర్చో. ఏం చేస్తారండి? వదిలేస్తారు. అవునా? ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారండి, తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ తెల్లవారు లేచుడు మళ్ళీ ఈదులు వాళ్ళిద్దరు ఆడుకుంటారు. మనడికి వచ్చి పెద్ద గొడవ చేశారు పిల్లలు. ఆ డేవిడ్ను పిల్లలు గొడేసుకున్నారు. నేను అనుకున్నాను ఆ రోజు నుంచి ఒక్క పిల్లడు ఇక్కడికి రావడానుకున్నా. తెల్లారి నుంచి మొదలెట్టేశారు. ఇక్కడ సైకిల్ వేసుకుని డేవిడా డేవిడా అని పిలుస్తున్నారు బయట నుంచి. అంతే, అలా కొట్టుకుంటారు, మర్చిపోయి మళ్ళా ఆడుకుంటారు. చిన్నపిల్లల్లో ఉన్న స్వభావం ఏంటి తెలుసా? మర్చిపోవడం. ప్రతిదీ వదిలేస్తారు, మర్చిపోతారు, వదిలేస్తారు, పట్టించుకోరు. కానీ పెద్దోళ్ళు ఒక్క మాట హృదయంలోకి వెళ్తే దాన్ని సంవత్సరాల తరబడి లోపల దాచేసుకుంటారు. సంవత్సరాలు 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 ఉండిపోద్ది. సంవత్సరాలు ఉండిపోద్ది మాట. అది పోదది. అది ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పనా? చెప్పండి. ఎప్పుడు బయటకు వస్తుంది అది? అది ఎప్పుడు బయటకు వస్తుంది అన్నమాట? గొడవ వచ్చినప్పుడు నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు ఆ రోజు ఏమన్నావో నాకు తెలుసురా, ఆ రోజు ఇంటికి వస్తే ఎలా చూసావో నాకు తెలుసురా, ఇంటికి వస్తే నువ్వు ఆ రోజు కూర్చుని కాలుతో తన్నావురా, నాకు తెలుసురా, గుర్తుందిరా. వీడికి ఏం గుర్తుంది? కూర్చుని కాలుతో తన్నది కూడా, తనిది కూడా గుర్తుంది. కానీ చిన్నపిల్లలు మర్చిపోతారు, ఎక్కడిదక్కడ వదిలేస్తారు. చూడండి, యేసులాగా జీవించడం అంటే ఏంటి చెప్పనా? ఎక్కడిదక్కడ వదిలేసుకోవాలి, మర్చిపోవాలి. 2 విషయాలు ఇందులో లోక సంబంధమైన మర్చిపోవాలి, దైవ సంబంధమైన కూడా మర్చిపోవాలి. అంటే దైవ సంబంధం మర్చిపోవడం అంటే కూడా చెప్తాను మీకు అర్థం అవడం కోసం. లోక సంబంధమైనవంటే ఏంటి? నీ జీవితంలో ఎదురైన వ్యతిరేకతలు ఉన్నాయి కదా, నీ జీవితంలో ఎదురైన అవమానాలు ఉన్నాయి కదా, నీ మీద మోపబడిన నిందలు ఉన్నాయి కదా, నిన్ను కష్టపెట్టిన ఇతరులు కష్టపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, నీపై వేసిన అవమానాలు ఉన్నాయి కదా, నీ జీవితంలో జరిగిన మోసం ఉంది కదా, ఇదంతా నువ్వు మర్చిపోవాలి. అది చిన్నపిల్లల్లో ఉన్న స్వభావం. మర్చిపోతారు, వదిలేస్తారా? పోతే నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడిదక్కడ వదిలేసుకుని ముందుకెళ్ళాలి. నీ జీవితంలో ప్రతిదీ పట్టుకుంటే ముందుకెళ్ళావు. ఆత్మీయ జీవితంలో ఎక్కడిదక్కడ వదిలేసుకుంటే ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు. ఈరోజున గొప్ప గొప్ప భక్తులు పరిచయాలు ఎలా చేయగలుగుతున్నారు? ఎక్కడిదక్కడ వదిలేసుకుంటారు. వాళ్ళు వదిలేసుకున్నారు కాబట్టి ముందుకెళ్ళగలుగుతున్నారు. పట్టు కూర్చుంటే అక్కడే ఉంటాం. నేను చెప్తున్నా, నువ్వు మర్చిపోకుండా ఎక్కడిదక్కడే వదలకుండా అదే పట్టు కూర్చున్నావు అనుకో, నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళవు. ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోక సంబంధమైన ఏవైనా సరే వదిలేసుకోవాలి. 2 దైవ సంబంధం కూడా వదిలేసుకోవాలి. అంటే ఏంటి? ఎంతవరకు నువ్వు చేసిన భక్తి ఏదైనా సరే అది వదిలేయి. అసలు ఇప్పుడేం చేస్తున్నావు ఆలోచించు. చాలామంది వాటిని గుర్తు చేసుకుంటేనే బ్రతికేస్తారు, వాటిని జ్ఞాపకం చేసుకుంటేనే బ్రతుకుతూ ఉంటారు. నేను అప్పుడంతగా ప్రార్థన చేశాను, అప్పుడంతగా వాక్యం చదివాను, మీరేముంది, అప్పుడు మేమైతే ఇలా చేసాం, మేమైతే అలా చేసాం.
ఆహా, వదిలే. ఇప్పుడేం చేస్తున్నావు? నీ జీవితంలో లోక సంబంధమైనవి మర్చిపోవాలి. నీ జీవితంలో మునుపు నువ్వు కొనసాగించిన దైవ సంబంధమైన అనుభవాలు, భక్తులు కూడా మర్చిపోవాలి. వాటిని విడిచి మరచి ఇప్పుడేం చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి. చూడండి, మర్చిపోవడం అనేది మన జీవితానికి ప్రశాంతము, సమాధానం, ఆరోగ్యం. ఏంటది? ఆరోగ్యం అండి. అంటే హృదయంలో ఏదైనా పెట్టుకుంటే ఎలా ఎలా ఉంటుంది మీరు చెప్పండి. మీకు తెలుసు బాగా. హృదయంలో ఏదైనా పెట్టుకుంటే అదే గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అశాంతిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, బాధ పెరుగుతూ ఉంటుంది, నెమ్మది ఉండదు. అవునా? కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవునా? ఆ ఆలోచనలే ఏంటది? పప్పురుపుడు ఏమవుతుంటాయి? ఏమవుతుంటాయి? తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? అదే వదిలేసుకుంటే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. చిన్నపిల్లల్లో ఉండే స్వభావం అదే. వారు ఎక్కడిదక్కడే విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతారు. మనం కూడా అలాగే ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లల్లో ఉండే మరొక లక్షణం, వారు చిన్నపిల్లలను మరొక లక్షణం ఏంటి చెప్పనా? మనం పలికే వరకు పిలుస్తారు. అవునా? మనము పలికే వరకు పిలుస్తారు. ఇక వాడు పిలవడం మొదలు పెట్టాడా, అమ్మా 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 రే ఉండరా అమ్మా, ఆడు వదలడు. అవునా కదా? మనము పలికే వరకు పిలుస్తాడు. నిజం, సమస్య లేదు. ఇంకా నువ్వు పలికే వరకు పిలుస్తూనే ఉంటాడు. ఈ అనుభవం ఆత్మీయ జీవితంలో మనకు ఉండాలి. చిన్నపిల్లల్లో ఉన్న అనుభవం అది. చిన్నపిల్లలను చూసి మనం నేర్చుకోవాలి ఈ పాఠాలన్నీ. మనం దేవుడు పలికే వరకు పిలుస్తామా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవుడు పలికే వరకు పిలుస్తామా? ఆహా. ఆయన పలికినా పలకకపోయినా ఏదో బొమ్మ దగ్గర ఉంచున్నట్టు నుంచొని ప్రభా స్తోత్రం ఆయన ఆడు ఆ ప్రభా చేసి కాపాడినందుకు స్తోత్రాలు ఆయన కాపాడుతాడు రూఢ ఆమె నాళ్ళు స్తోత్రం ప్రభా అంతే. ఇంకా ఆయన సమాధానం ఇచ్చాడేమీ లేదు, చూసేదేమీ లేదు. మనం మాట్లాడేసామా, వచ్చేసామా. చిన్నపిల్లలు అలా కాదు, పలికే వరకు పిలుస్తూనే ఉంటారు వాళ్ళు. చిన్నపిల్లలో ఉండే అనుభవం అది. ఈ అనుభవాన్ని మన యాకోబు జీవితంలో చూస్తాం. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. 32:26. అనగా అతడు అసలు లేదు ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోనివ్వను. అంటే నేను పలికే వరకు, ఉత్తరం ఇచ్చే వరకు, సమాధానం ఇచ్చే వరకు విడిచిపెట్టనని చెప్తున్నాడు యాకోబు. ఇది చిన్నపిల్లల్లో ఉన్న లక్షణం. అది చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పేచి పెట్టారనుకో, నువ్వు ఎత్తుకుని ఓదార్చేదాకా ఏడు పాపడం. ఎత్తుకుని ఓదార్చాలా, లేకపోతే 2 6 వేసేయాలి. అవునా? అయితే ఎత్తుకుని ఓదార్చాలా, లేకపోతే 2 6 వేసేయాలి. అప్పుడు దాకా ఏం చేస్తాడు? చేలో దమ్ముటాటలాగా లాగుతానే ఉంటాడు. అవునా? వదలడా. చిన్నపిల్లలో ఉండే స్వభావం అది. పిలిచే వరకు వారు, మనం పలికే వరకు పిలుస్తూనే ఉంటారు చిన్నపిల్లలు. బైబిల్ నాకు బాగా నచ్చిన సందర్భం చూడండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 15:22. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతములో నుండి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను, చూడండి, ఈమె ఎవరో కనాను స్త్రీ, ఒక అన్యజనురాలు, ప్రభువుని ఎరుగని ఒక వ్యక్తి, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కార్యము చేస్తాడని ఎరిగి వచ్చి ఏమని అంటుందంటే, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ఇదిగో నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతుందయ్యా అని మొరపెట్టుకుంటా ఉంటే ఆయన ఒక్క మాట కూడా సమాధానం. మనమైతే
మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడ్డా వెళ్ళిపోతాం. అవునా? కానీ ఈమె చూడండి, అయ్యా దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా, నా కుమార్తె దయ్యముతో బాధపడుతుంది, బహు బాధపడుతుందంటే ప్రభు ఏం మాట్లాడలేదండి. ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు. మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతే మళ్ళీ మనం కల చేసుకుని మాట్లాడేస్తామా? మాట్లాడం. కానీ ఆయన వెళ్ళిపోతున్న 23 వచనంలో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులో ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని. చూడండి ఇక్కడ ఒక విచిత్రం చూడండి. ముందు మాట్లాడలేదు దేవుడు. ఈలోపు శిష్యులు ఆమె కేకలు వినయ్యా కొంచెం ఆమెను పంపించయ్యా అని అన్నారు. అంటే అర్థం ఏంటి? టచ్చు ఏదో చేసి పంపించు, కేకలేస్తుంది అని శిష్యులు కూడా చెప్పారు. శిష్యులు చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన 24 వచనం, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అది బాబాయ్ చూడండి, ముందు మాట్లాడలేదు. రెండవది ఆయన ఏమంటే తెలుసా? వీళ్ళ కోసం నేను రాలా, ఇశ్రాయేలు కోసం వచ్చి మా వాళ్ళ కోసం వచ్చాను. ఆయన ఏమన్నాడు? ముందు మాట్లాడలేదు. రెండవది ఆయన ఏమన్నాడు? నశించుచున్న ఇశ్రాయేలు వద్దకు వచ్చాను, నేను వీళ్ళ దగ్గరికి రాలా అన్నాడు ఆయన. అయినా చూడండి 25 వచనంలో, ఈ బాబా ఆమె రేజ్ అయిపోతుంది. ఇంకా అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం వచ్చేమో. అబ్బా ఏమండి, ఎంతగా ఆయన పలకకపోయినా, ఆయన నేను పలకనో వెళ్ళిపోతానని చెప్పినా పలకరించే అంత అనుభవం నీకు ఉందా? చిన్నపిల్లలకు ఉంది అది. మనము పలికే వరకు పిలుస్తారు వాళ్ళు. కనాను స్త్రీల అనుభవం కనిపిస్తూ ఉంది. దేవుడు మాట్లాడకపోయినా ఆయన వెంబడించింది. శిష్యులు చెప్పినా దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడి నేను ఈమె కోసం రాలేదని చెప్పినా అయినా ఆమె ప్రభు సన్నిధిలో సాగిలపడి ఏం చేస్తుంది? ఆమె ఆయనకు మొక్కి ఏం చేస్తుంది? అయ్యా దండం పెడతానయ్యా. ఏం బ్రతుములాడుతుందండి. అంటే ఏంటి? ఆయన పలికే వరకు ఆయన్ని విడిచిపెట్టను. ఉందా ఈ అనుభవం? ఉందా మీలోనే ఈ అనుభవం ఉందా? అలా మొక్కి సహాయం వచ్చేయమని అడిగిన 26 వచనంలో మళ్ళీ ప్రభు ఏమన్నారు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని. అయ్య బాబోయ్, ఫస్ట్ మాట్లాడలేదు. రెండవది మా వాళ్ళ దగ్గరకు వచ్చాను అన్నాడు. అర్థమవుతుందా? మూడవది ఏమన్నాడు? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట. అంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అక్కడ ఆయన? చెప్పాలి. అర్థమైందా మాట? మీకు అర్థమైందా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటే ఏమన్నాడు? వారి స్వభావమును గుర్తు చేస్తున్నాడు ఆయన. వారి స్వభావమును జ్ఞాపకం చేస్తున్నాడు. యుక్తము కాదు. మీరు పొందుకొని మర్చిపోతారు, తీసుకొని మర్చిపోతారు. అయినను అలా మాట్లాడిన ఆమె 27వ వచనం అంటది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. కుక్క పిల్లలతో పోల్చి మాట్లాడితే అవేమంట తెలుసా? ఇంకా తగ్గించుకో, నిజమే కదా ప్రభువా, తన యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. ఈ మాటకి ఆయన ఇంకా సమాధానం చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆ మాటకైనా పలుకకుండా ఉండలేకపోయాడు ఆయన. ఆ మాటకి స్పందించకుండా ఉండలేకపోయాడు ఆయన. ఆయన పిలిచే వరకు పలకడం, ఆయన పలికే వరకు పిలవడం నేర్చుకో. ఆయన సమాధానం ఇచ్చే వరకు మొరపెట్టడం నేర్చుకో. ఆయన ఉత్తరం ఇచ్చే వరకు ప్రార్థన చేయడం నేర్చుకో. విసిగిపోవడం కాదు. ఆయన పలికే వరకు పిలవాలి నువ్వు. ఆయనకు ఉత్తరం ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, అడగాలి. అయ్యా అసలు దేవుడిని తిట్టాడా? కుక్క పిల్లలకు ఏడు యుక్తం కాడ అన్నాడు అసలు నీ విషయంలో ఆయన? నేను మా వాళ్ళ దగ్గర వచ్చి నీ దగ్గర రాలేదు అన్నాడు ఆయన? పాస్టర్ గారు ప్రార్థన అంటే నీ ప్రార్థన అన్నాడు ఆయన? అన్నాడా? నీ సంఘ ప్రార్థన ఏంటో నీ ప్రార్థన అన్నాడు ఆయన? అసలు అలాంటి సమాధానం ఏం చెప్పలేదే. అలాంటి సమాధానం చెప్పినా సరే దేవుని ఎరుగని ఒక అన్యజనురాలు ఆయన పలికే వరకు పిలిచింది. చిన్నపిల్లలో ఉండే అనుభవం అది.
మనం పలికే వరకు వాళ్ళు పిలుస్తారు. ఇటు అనుభవం మనకి కావాలి. ఆయన అంటాడు, ఇదిగో ఈ చిన్న బిడ్డల వలె మార్పు నొందిన వారే పరలోక రాజ్యములో గొప్పవారు. కాబట్టి ఆయన పలికే వరకు పిలిచే స్వభావం మనం కలిగి జీవించాలి. 7వది నేను జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న ఇంకొక లక్షణం చెప్పను. 7వ జాతికి వినండి. మీ దగ్గరికి ఈరోజు నవరత్నాలు తీసుకొచ్చాను. నవరత్నాలు అంటే 7 9 9 కదా. అవి నవరత్నాలు 9 ఇవి కూడా జాతీయ నవరత్నాలు దాచుకోండి. ప్రభుత్వం వారు ఇచ్చే నవరత్నాలు మరి ఉన్నాయో లేవో నాకు తెలీదు, అవి వస్తాయో లేదో నాకు తెలీదు. ఈ నవరత్నాలు మీరు దాచుకుంటే సుందరమైన పరలోక రాజ్యం వెళ్తారు. చిన్నపిల్లలు మనం పలికే వరకు పిలుస్తారు. అటు అనుభవం మనం కూడా కలిగి ఉండాలి. 7వది ఏంటి చెప్పన, చిన్నపిల్లలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నేను చాలాసార్లు ఏవైనా సమాధానాలు రాబట్టాలని చిన్నపిల్లల్ని అడుగుతాను. చెప్పేస్తారు వాళ్ళు. దాయిరు, అవునా దాయిరు. మా నాన్నగారు ఒక అనుభవం చెప్పేవారు. ఒకసారి పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట. పాస్టర్ గారు ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారంట, కొంతమందికి హృదయం లేకపోయినా పాస్టర్ గారు భోజనం చేసేయండి పడుకోండి అంటారు కదా కొంతమంది. అందరూ కాదులే, కొంతమంది హృదయపూర్వకంగా రండి ఉండండి మా ఇంట్లో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. అన్నారంట, రండి భోజనం చేయని అన్నారంట. పాస్టర్ గారు భోజనానికి వచ్చి కూర్చుంటే ఈ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారంట, వీడు పందిలా తినేస్తాడు, వీడు ఎలా తినేస్తాడా పిల్లల దగ్గర గదిలో పందిలా తినేస్తాడు, వీడు భోజనం చేసాడు పందిలా తింటాడు అని మాట్లాడుకున్నారంట. ఈ చిన్నపిల్లలకి ఆ మాట కొంచెం ఎగతాళిగా నవ్వుకుంటుంది కదా, ఇలా పందిలా తింటాడు అంటే పాస్టర్ గారు పందిలాగా అని నవ్వుకుంటా కిచెన్కి హాల్కి మధ్యలో కట్టిన ఉంటే బయటికి లోపల కట్టిన దగ్గర చుట్టూ తిరుక్కుంటూ ఆడుకుంటే హే అని నవ్వుకుంటున్నారంట వీళ్ళిద్దరండి చిన్నపిల్లలు. ఏంటి ఇలా ఎగతాళిగా నవ్వుకుంటున్నారని చెప్పి ఆ చిన్నపిల్లలు, బాబు ఇలా రండి అమ్మా ఇలా రండి అని పిలిచి, ఏం నవ్వుతున్నారే నాన్న అని అడిగాడంట. ఆయన అడిగితే మా నానండి, మీరు పాస్టర్ గారు పందిలా తింటాడన్నారండి అని చెప్పారంట. చిన్నపిల్లలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు, అందులో సందేహం లేదు. నిజం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది చూడండి, మత్తయి సువార్త 22:16. మత్తయి సువార్త 22:16. బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుమో. ఏమన్నారు ఆనాడు ప్రజలు ప్రభునే, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావు, నువ్వు ఎవరు లక్ష్య పెట్టవు, నీవు మోమాటము లేనివాడివి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తావు. నువ్వు చిన్నపిల్లల్లో ఉన్న స్వభావం నీకు ఉందా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నావా? నీ హృదయంలో ఏది ఉందో అదే బయటికి మాట్లాడగలుగుతున్నావా? లేనిది మాట్లాడుతున్నావా? లేనిది మాట్లాడితే నీకు నష్టమని, నీకు ప్రమాదం అని తెలీదా? లేనిది మాట్లాడడం వల్ల తీర్పులో నిలబడవలసి ఉంటుందా నీకు తెలీదా? చిన్నపిల్లలను చూసి నేర్చుకోండి అనుభవాన్ని. వారు ఏం చేస్తారు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నువ్వు ఉండి లేదంటావు, ఉంచుకొని లేదంటావు, మాట మార్చేస్తూ ఉంటావు. చిన్న పిల్లలకు ఉన్న అనుభవం నీకు లేదు. ఈ రోజున ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, హృదయంలో ఏది ఉందో అది మాట్లాడు, లేనిది మాట్లాడుకో. అలా మాట్లాడితే పరలోక రాజ్యానికి వెళ్ళం మనం. వాళ్ళు ఏది ఉందో అదే మాట్లాడతారు. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడి, ఒక భావన హృదయంలో పెట్టుకొని బయటకు ఇంకోటి వ్యక్తం చేసి అలా చేస్తే నీ యొక్క నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు అని అర్థం. చిన్నపిల్లలు అలా చేయరు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఏం చేస్తారు? నేను ఒక్కొక్కసారి మా చిన్నన్ని వాళ్ళ పిల్లలతో మాట్లాడతాను. మా అన్నయ్య అన్ని విషయాలు నాకు ఏం చెప్పడం, చెప్పాలని మన ఉద్దేశం ఏం కాదు, కానీ అన్నీ చెప్పరు కదా. చెప్పాలని మనం కూడా అనుకో, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే, వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. ఇవేం చేస్తావు, ఈరోజు కొంతమంది ఫోన్ చేశారని, ఏం చేస్తున్నావు, మీ అత్త ఎక్కడుందో, మీ ఆయన ఎక్కడున్నాడు, మీ మామగారు ఏం చేస్తున్నాడు, మీ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడా, ఇంట్లోనే వచ్చాడా, తిన్నాడా,
ఎంతన్నాడు? ఏమన్నాడు? ఏం చెప్పుకుంటున్నారు అలా? కొంతమంది ఫోను మొదలెట్టారంటే అంటే అవునా అసలు ఇక మొదలెడతారక. ఇవన్నీ అవసరమా అండి? ఇవన్నీ అవసరమా? అన్నీక ఒక్కొక్కడు మొదలెడేస్తారు. మనం ఎందుకు ఫోన్ చేసామో అది మాట్లాడుకొని పెట్టేసుకోవాలి. నేను ఫోన్ చేశాను అనుకో, నేను అన్నీ అడగను. ఎందుకని అనవసరం. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఈ పిల్లలు మా అన్నయ్యల పిల్లలు, నేను ఫోన్ చేశాను అనుకో, ఆశ్చర్య బాగున్నావమ్మా అంటే, డాడీ బాగున్నాను డాడీ, ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళాం డాడీ. డాడీ నాకు బూట్లు కొన్నాడు, మా అందరికి డ్రెస్సులు కొన్నాడు, నాన్న 10,000 అయింది. మొత్తం చెప్పేస్తారు అలా. మొత్తం చెప్పేస్తారు, సమస్య లేదు. 10,000 అయింది డాడీ. నాన్న మా ముగ్గురికి ఒకే డ్రెస్ కొన్నాడు నాన్న చెప్పేస్తారు. నాన్న ఫోన్ పగల కొట్టేసాడు. ఒకరోజు చెప్పేశారు నాకు. చెప్పేస్తారు చిన్నపిల్లలు. ఎందుకని? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అది మనలో ఉండాలండి. చిన్నప్పుడు మనకుంది, కానీ ఎదిగే కొలది మనం దాన్ని కోల్పోయాం. మళ్ళీ పొందుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం. ఎందుకంటే చిన్న బిడ్డల వంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. వారి పరలోక రాజ్యంలో చేరతారు. అలా ఉంటేనే పరలోక రాజ్యం, లేకపోతే మీకు పరలోక రాజ్యం లేదు. నిత్యముగా మీతో చెప్పుచున్నానని ప్రభు మాట్లాడారు. కాబట్టి చిన్న బిడ్డల్లో ఉన్న స్వభావము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, అట్టి స్వభావం మనకు కూడా ఉండాలి. నవరత్నాల్లో 7 అయిపోయినా ఇంక 2. చిన్నపిల్లలు ఇంకొక లక్షణం జ్ఞాపకం చేస్తాను, వాక్యాధారాలతోనే ముందు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక లక్షణం ఏంటంటే, వారు చిన్నపిల్లలు భవిష్యత్తు గురించి చింతపడరు. అవునా? భవిష్యత్తు గురించి స్కూల్ నుంచి వస్తారు, బెల్ట్ టై తీసేస్తారు, బట్టలు తీసి స్నానం చేస్తారు, షూ తీసి పక్కన పెట్టేస్తారు, వాడేస్తారు, వర్కులను రాసుకుంటారు. పడుకునే ముందు అంటారు, నానా మా సారు ఫీజు కట్టాలని చెప్పారు అని తుప్పుకొని పడుకుంటాడు. అవునా? అడిగాను చింత. ఇంకా ఎందుకని తెల్లవారు నాన్న నాతో వస్తాడు, ఫీజు కడతాడు, అంతే. టెన్షన్ లేదు అడిగి. అవునా? నాన్న సివిల్ డ్రెస్తో ఇంకా రేపు నుంచి రావద్దు అన్నారు, యూనిఫామ్ కుట్టించుకోమన్నారు అని చెప్పేస్తాడు, ఆడు పడుకుంటాడు. అవునండి. అంతేగాని బాబాయ్ యూనిఫాము, అయ్యి బాబాయ్ డబ్బులు, అమ్మోయ్ కుట్టించాలి, అమ్మో ఎంత టైం పడుతుందని ఆలోచిస్తాడు. చిన్నపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా? మేము ఒక విషయమే జ్ఞాపకం చేశాను. చిన్నపిల్లలు దేంట్లోనైనా వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు. ఏం కట్టుకోవాలని ఆలోచిస్తారా? ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తారా? ఏం తినాలని ఆలోచిస్తారా? ఏమి ఆలోచించరు. అసలు భవిష్యత్తును కూర్చిన చింత వారికి ఉండదు. ఏదో తిన్నాం, ఆడుకున్నాం, పడుకున్నాం, స్కూల్కి వెళ్ళాం, వచ్చాం, అంతవరకే. అసలు రేపేంటి వాళ్ళకు ఉండదు. అసలు ఉండదు రేపేంటి అనేది విషయంలో చింత ఎవరికి ఉంటుంది? పెద్దోళ్ళకి. నేను చెప్తున్నా, భవిష్యత్తు గురించి చింతపడొద్దు. చిన్నపిల్లలు చూడండి, భవిష్యత్తు గురించి వాళ్ళు చింతపడరు. అందుకే బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 6:25. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని దేహమును గూర్చేను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడో చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. చూడండి, దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికి గరిసి లేదు, అయినను అవి పోషించబడట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు మాట్లాడాడు. దేవుడు అంటాడు, ఎందుకు చింతపడుతున్నావు? ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు మనం టైంకి భోజనం పెడుతున్నామా? చెప్పాలి, మాట్లాడాలి. ఆకాశ పక్షులకు మనం భోజనం పెడుతున్నామా?
టైంకి ఏమైనా మ్యాథ్ ఇసురుతున్నామా? వాటికి ఏమైనా నివాసాలు మనం ఏర్పాటు చేసామా? మరి రోజు ఎలా పోషించబడుతున్నాయి? వాటికి దేవుడు ఆహారం ఇచ్చుచున్నాడు. సర్వజీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, ప్రతి జీవి ఆయన చేతుల నుంచి ఆహారము తీసుకున్న కొరకే ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాయి. ప్రతి జీవి, వాటికి చింత లేదు. దేవుడు మరలన్నాడు, పువ్వులతో పోల్చాడు. ఉదయం ఉండి సాయంకాలం వాడిపోయే పువ్వులు చూడండి, గడ్డిని చూడండి. ఆ పువ్వు చూడండి ఎంతగా అలంకరించబడి ఉంటుంది. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉన్నది, ఇక నాకు తెలియదులే, కొన్ని పువ్వులు నాకు బాగా తెలిసిన గులాబీ పువ్వు ఒకటి. కొన్ని పువ్వులు ఉంటాయి, రకరకాల పువ్వులు ఉంటాయి. అవి ఎంత అందంగా ఉంటాయండి? అవునా? ఎంత అందంగా ఉంటాయి? అంత అందంగా ఎవరు చేశారు? నువ్వు చేసావా? నువ్వు చేసావా? మరి ఎవరు చేశారు? అవునా? దేవుడు ఏమన్నా తెలుసా? పువ్వుని అంత అందంగా నేను అలంకరిస్తే నీ బతుకుని నేను ఎంత అందంగా అలంకరిస్తాను. ఎందుకు చింతపడుతున్నావు? దేవుడు చెప్పేది అది. భవిష్యత్తు గురించి నీకు చింత ఎందుకు? ఆకాశ పక్షులను చూడు, ఎదుగుతున్న పువ్వులు చూడు, గడ్డిని చూడు. ఆ గడ్డి చూడండి, ఒక చోట మైదానంలో అంత ఒక లెవెల్గా పెరిగిన గడ్డి ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అవునా? చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత సౌందర్యంగా ఉంటుంది. అది కోస్తే సాయంకాలానికి వాడిపోద్ది. దానికే దేవుడు అందం ఇచ్చినప్పుడు నీ భవిష్యత్తును దేవుడు ఎంత అందంగా తీర్చిదిద్దుతాడు ఆలోచించుకో. చిన్నపిల్లల్లో ఉంది భవిష్యత్తు గురించి చింతపడని స్వభావం. ఒకవేళ నువ్వు ఇంకా చింతపడుతున్నావు భవిష్యత్తు కోసం, దేవుడు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు కోసం చింతపడడం మానే. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? రేపు దేవుడు చూసుకుంటాడు అంతే, రేపు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అంతే, ఆయన నడిపిస్తాడు అంతే. చింత వదిలేసుకో, భవిష్యత్తు గురించి చింతపడకో. అది మనకు ఉండాల్సిన స్వభావము. నవరత్నంలో చివరి పాయింట్ చెప్పి ముగించేస్తాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంకొక స్వభావం ఏంటి చెప్పనా? వారు హృదయంలో పగుంచుకోరు, ద్వేషం ఉంచుకోరు, అసూయ ఉండదు, కపటం ఉండదు, మత్సరం ఉండదు, ఈర్ష్య ఉండదు. అవునా? చిన్నపిల్లలు ఇవేమీ ఉండవు. పగ ఉంటుంది చిన్నపిల్లల్లో? ఉంటుందండి? ఉండదు. చిన్నపిల్లలు కొట్టండి, మళ్ళీ పిల్లగానే వస్తారు, ఇది కొట్టాడు అని పగబెట్టేసుకుంటారా? తిట్టావు, అదే పగబెట్టేసుకుంటాడా? మళ్ళీ పిలిస్తే వస్తాడు. 9వ విషయం చెప్తున్నాను, చిన్నపిల్లల్లో పగ, ద్వేషం, ఈర్ష్య, కక్ష అవేమీ ఉండవు. వాళ్ళ హృదయాలు చాలా నిష్కపటముగా ఉంటాయి. వారి హృదయాలు చాలా తేటగా ఉంటాయి వాళ్ళ హృదయాలు. అందుకే బైబిల్ రాయబడిన చివరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, బైబిల్ నుంచి గలతీయులు 5:20. చివరి మాట గలతీయులు 5:20. అవి ఏమనగా ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటువాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో చెప్పుచున్నాను. అసూయలు, కక్షలు, క్రోధాలు, పగ, ద్వేషము, విభేదాలు హృదయంలో పెట్టుకుంటే పరలోక రాజ్యం ఉంటుందా వాళ్ళకి? చిన్నపిల్లలది ఉంటుందండి? ఉండదు. చిన్నపిల్లల హృదయం చాలా ప్యూర్గా ఉంటుంది, నిష్కపటంగా ఉంటారు వాళ్ళు. వారు హృదయాల్లో ఏ పగ పెట్టుకోరు, ఏ ద్వేషం పెట్టుకోరు, ఏ క్రోధం పెట్టుకోరు, ఏ అసూయ, ఏ మత్సరం, ఏ కలహం ఏముండదు. చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ, మీరు మార్పునంది చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి చేరాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు చెప్పారు. 9 విషయాలు మీకు చెప్పాను. చిన్నపిల్లల్లో ఉండే అనుభవాలు ఏంటో ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. ఈ అనుభవాలు మీలో ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించుకోండి. మీకు పుట్టిన మీ పిల్లలు మీ కళ్ళ ముందు పెరుగుతున్న చిన్న పిల్లల్లో ఉండి అనుభవాలు ఈ రోజున ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు వచ్చి మీలో ఎందుకు లేవు? ఒకసారి ఆలోచించుకోండి. ఇట్టి అనుభవాలు మనకు లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేరలేం. ఎందుకంటే ప్రభు చెప్పారు, మీరు మార్పునంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలో
దేవుడు చాలా తేటగా మాట్లాడారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. గుర్తించండి. చివరిగా ఏమేమి చెప్పాను ముగించేస్తాను. చిన్నపిల్లల్లో ఉండే స్వభావం ఏంటిది? తగ్గింపు జీవితం. 3 విశ్వాసం. 4 చేసే పనిని అనుసరించే స్వభావం. మర్చిపోయి వదిలేసే అనుభవం. పలికే వరకు పిలుస్తారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. భవిష్యత్తు గురించి చింతపడరు. హృదయంలో పగ, కక్ష, ద్వేష, కోపాలు ఏమి పెట్టుకోరు. ఆర్మరికలే ఉండవు వాళ్ళ హృదయాల్లో. అర్థమవుతుందా? ఇటు అనుభవాలు మీలో ఉన్నాయో ఒకసారి చూసుకోండి. విన్నారు, రాసుకున్నారు. నేను చెప్తున్న ఒక మాట ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి చూడండి, అది ధ్యానం చేయండి. మనం విని వెళ్ళిపోతే అవి మన హృదయాల్లో ఫలించవు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి వాటిని తీసి ఏమేమి ప్రభు మాట్లాడారు, చిన్నబిడ్డల వంటి వారు ఉండడం అంటే ఏంటి, వారిలో ఏ అనుభవాలు ఉన్నాయి, ఏ లక్షణాలు, ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. దేవుని సన్నిధిలో మోకరించండి, పుస్తకం ముందు పెట్టండి, ఆ అంశాలన్నీ ఒకసారి చూసుకోండి. మీకు అనుభవం ఉంటే టిక్ పెట్టుకోండి. అర్థమవుతుందా? అనుభవం టిక్ పెట్టండి. అనుభవం లేదనుకో ఖాళీగా ఉంచండి. ఆ అనుభవం వచ్చేదాకా దానికోసం ప్రార్థన చేసుకోండి. వినేసి వెళ్ళిపోతే మనకి ఫలితం ఉండదు. విన్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పారు. పెద్ద ఏం చెప్పలేదు ఆయన. చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యం. నువ్వు చిన్న బిడ్డలా చూడు, నడుచుకో, అలా ఉన్నవాళ్ళే చూసుకో, పరలోకం వెళ్ళిపోతావు. అంతే, ఇంకేం లేదు. సింపుల్. చూసుకో. విన్న వాక్యం మర్చిపోవద్దు. విని వదిలేశారనుకోండి ప్రయోజనం ఏమీ ఉండదు. దయచేసి విని వదిలేయొద్దు. కొంతమంది వినేస్తున్నారు, వదిలేస్తున్నారు. గతించిన వారు ఏ వాక్యం చెప్పాను చెప్పండి. హలో, పోయిన వారం అవును 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 అందులో ఏం చెప్పాను? మూలవాక్యం. పుస్తకాలు తిరగేయకండి, చెప్పండి. ఒక పాయింట్ వచ్చింది, చెప్పరా. అది పుస్తకం తీస్తే పని అయింది. గుర్తుంచుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. భక్తి జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో ఇక్కడికి వచ్చేసాం, వినేసాం, మొర్రూపేసాం, నవ్వేసాం, వెళ్ళిపోయాం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా మోకరించి ప్రభు ఏం మాట్లాడారు, ఏ పాయింట్స్ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, నేను దీంట్లో ఏం నేర్చుకోవాలి, మాట్లాడిన దాంట్లో నాలో ఏమి లేదు, నేను ఏం గ్రహించుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, రాసుకున్న దాన్ని దగ్గర పెట్టుకుని ఒకసారి చూసుకోవాలి. దాంతో నీ జీవితాన్ని టాలీ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే దానికోసం ఆ వారం అంతా ప్రయాసపడాలి. ప్రభా, నాకు ఈ అనుభవం లేదు నాయన, నాకు ఈ అనుభవం దయచే ప్రభా, ఈ అనుభవం నాకు ఇవి తండ్రి, ఇటు కృప నాకు ఇవి ప్రభా, ఇటు ధన్యత నాకు ఇవి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఓకేనా? కనుక వాక్యం విన్న మీరు తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం కొరకు ధ్యానం చేయండి. ఈ వారం అంతా దాని నిమిత్తమే సాధకం చేయండి. విన్న వాక్యమును ఎత్తిపట్టి ప్రతిదినం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయను గాక.